అమెరికన్ల కొంప ముంచుతున్న ట్రంప్ ఇంటికి 2 లక్షల రూపాయల లాస్ అట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న విధంగా ప్రపంచంలోని అనేక దేశాలపై వరుసగా పన్నులు ప్రకటిస్తూనే ఉన్నారు. తన మాట కాదని తమ దేశంతో వ్యాపారానికి అంగీకరించని దేశాలపై చాలా సీరియస్గా ఉన్నాడు ట్రంప్. అయితే ట్రంప్ తీసుకొస్తున్న టారిఫ్స్ ఇతర దేశాలతో పాటు తమ పౌరులకు కూడా పెద్ద ప్రమాదాన్ని కలిగించనున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. ట్రంప్ మెగా టారిఫ్స్ అమెరికన్లపై భారాన్ని మోపుతాయని ఏల్ యూనివర్సిటీ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. దక్షిణ కొరియా, ఇండియా లాంటి స్నేహితులపై కూడా ట్రంప్ భారీ సుంకాలు అక్కడి ప్రజల గృహ ఖర్చులను పెంచడంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించేలా చేస్తాయంటోంది. ట్రంప్ ప్రపంచ దేశాలపై విధిస్తున్న టారిఫ్స్ కారణంగా స్వల్పకాలంలో ఒక్కో అమెరికన్ ఇంటి ఆదాయం $2,400, అంటే మన భారత కరెన్సీ ప్రకారం 2 లక్షల వరకు నష్టపోతారని తేల్చింది. ఇక 1930 తర్వాత అమెరికా ఇంత భారీ స్థాయిలో పన్నులు విధించడం ఇదే తొలిసారిగా ఏల్ పేర్కొంది. ప్రధానంగా ట్రంప్ చర్యలు అమెరికాలోని అల్పాదాయ వర్గాలను ప్రభావితం చేయనుందని తెలిపింది. పేదలపై మరింత మోయలేని భారం పడుతుందని రిపోర్ట్ ఇచ్చింది. అల్పాదాయ వర్గాల కుటుంబాలు సగటున $1,300 నష్టం కలగబోతుందట. ఇక అధిక ఆదాయ వర్గాలు $5,000 అంటే 4 లక్షల రూపాయల వరకు నష్టపోవచ్చు. ట్రంప్ తెస్తున్న సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుదల, నిరుద్యోగిత పెరుగుదలకు దారితీస్తుంది అంటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 0.5% తగ్గడంతో పాటు ఏడాది చివరి నాటికి 5 లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వెల్లడైంది. మరోపక్క యుఎస్ ట్రెజరీకి ట్రంప్ టారిఫ్స్ కారణంగా $167.7 బిలియన్, అంటే 14 లక్షల కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెడుతుందనే అంచనాలున్నాయి.